కృష్ణా గోదావరి జలాల నీటి పంపకం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గొద్దన్నారు సీఎం రేవంత్ రెడ్డి. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ నీటి వాటాల పంపిణీ ఇప్పటివరకు పూర్తి చేయనందున కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీల నిర్ణయాలను ఎందుకు పట్టించుకోవాలని ప్రశ్నించారు. కృష్ణాపై ఉన్న ప్రాజెక్టులన్నింటి ద్వారా ఏ రాష్ట్రం ఎన్ని నీళ్లు వాడుకుంటుందో లెక్కలు తీయాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్. కృష్ణా గోదావరి జలాల్లో రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటాలను దక్కించుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రయోజనాలకు నష్టం జరగకుండా ట్రిబ్యునల్ ఎదుట సమర్థవంతమైన వాదనలు వినిపించాలని ఆదేశించారు. ఇరిగేషన్ ప్రాజెక్టులపై కమాండ్ కంట్రోల్ సెంటర్లో సమీక్ష నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రాష్ట్రంలో సాగునీటి పరిస్థితి, కృష్ణా గోదావరి జలాలపై ఉన్న అంతర్రాష్ట్ర వివాదాలు, నీటి వాటాల పంపిణీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. కృష్ణాపై ఉన్న ప్రాజెక్టులన్నింటి ద్వారా ఏ రాష్ట్రం ఎన్ని నీళ్లు వాడుకుంటుందో లెక్కలు తీయాలని ఆదేశించారు సీఎం రేవంత్. శ్రీశైలం, పోతిరెడ్డిపాడు, బంకంచెర్ల హెడ్ రెగ్యులేటరీ, తెలుగు గంగ, కేసీ కెనాల్, హంద్రీనివా, గాలేరు నగరి, వెలుగోడు ప్రాజెక్టుల నుంచి ఎంత నీటిని తరలిస్తున్నారనే వివరాలన్నీ రికార్డు చేయాలని చెప్పారు. కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీల నిర్ణయాలను ఎందుకు పట్టించుకోవాలని ప్రశ్నించారు సీఎం రేవంత్. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ నీటి వాటాల పంపిణీ పూర్తి చేయలేదన్నారు. త్వరలోనే ట్రిబ్యునల్ ఎదుట రాష్ట్రాలు తమ వాదనలు వినిపించాల్సి ఉంటుందని సీఎంకి వివరించారు అధికారులు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనపై ఎక్స్లో పోస్ట్ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సరిగ్గా ఏడాది కిందట ఇదే రోజు పొలానికి వెళ్లాల్సిన రైతన్న మార్పు కోసం ఓటేశారని అన్నారు. ఆనాడు వేసిన ఓటు ఇప్పుడు అభయహస్తమై రైతన్న చరిత్రను తిరగరాసిందన్నారు. ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ, 7,625 కోట్ల రైతు భరోసా, ధాన్యానికి 500 బోనస్, 10,444 కోట్ల ఉచిత విద్యుత్ అందించామన్నారు. 1,433 కోట్ల రైతు బీమా, 95 కోట్ల పంట నష్టపరిహారం, 10,547 కోట్ల ధాన్యం కొనుగోలు జరిగాయన్నారు. ఒక్క ఏడాదిలో 54,000 కోట్ల రూపాయలతో రైతుల జీవితాల్లో పండగ తెచ్చామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు విదేశీ రాయబారి బృంద సభ్యులు. పలు అంశాలపై సీఎంతో చర్చించారు. ఆస్ట్రియా రాయబారి కేథరినా వేజర్. సమావేశంలో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు మంత్రి సీతక్క. ములుగు డీసీసీ అధ్యక్షుడు అశోక్ ములుగు నియోజకవర్గంలో కొత్తగా మల్లంపల్లి మండలాన్ని ఏర్పాటు చేసినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. రేవంత్ను శాల్వాతో సత్కరించి ధన్యవాదాలు తెలిపారు. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి బర్త్డే విషెస్ తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. నిత్యం ప్రజాసేవలో ఉంటూ రాష్ట్రాభివృద్ధికి కృషి చేసేందుకు భగవంతుడు పూర్తి ఆరోగ్యాన్ని ఇవ్వాలని కోరారు. ప్రజాసేవలో వివేక్ వెంకటస్వామి మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు సీఎం. అంగన్వాడీ కేంద్రాలకు చేసే పాల సరఫరాలో ఎటువంటి గ్యాప్స్ లేకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని మంత్రి సీతక్క ఆదేశాలు జారీ చేశారు. మారుమూల ప్రాంతాల్లోని అంగన్వాడీ కేంద్రాలకు సకాలంలో పాల సరఫరా జరగాల్సిందేనని స్పష్టం చేశారు. ఆరోగ్య లక్ష్మి పథకంపై మంత్రి సీతక్క సమీక్ష సమావేశం నిర్వహించారు. కొన్ని అంగన్వాడీ సెంటర్లకు సకాలంలో పాలు సప్లై కాకపోవడం పట్ల మంత్రి సీతక్క సీరియస్ అయ్యారు.